Permanent hair removal at Anos. Flat 25% off. Call 970-38999919. అది ఆహా కాసేపు వెయిట్ చెయ్. మీ తమ్ముడికి నిన్నగాక మొన్న పెళ్లయిందో లేదో గాని భార్య అందంగా ఉండాలని ఎంత తాపత్రయమో. మీరు ఉన్నారెందుకు? నాకు ఫేషియల్ చేయకపోయినా పర్వాలేదు, అట్లీస్ట్ ఒక ఫేర్ అండ్ లవ్లీ అయినా కొనిచ్చారా? ఎంత మేకప్ చేసినా గాడిద గుర్రం అవ్వదుగా. పద పద. ఆహా. ఈ జుట్టుకి సాంబ్రాణి అవసరమా? ఇదిగో నీ తోక. చిలకా గోరింకల్లా ఎంత ముచ్చటగా ఉన్నారో. దేనికైనా పెట్టి పుట్టాలి. నీకు అలా తినిపించాలి, అంతే కదా? దా. తిను. ఏంటండి ఇది? లేకపోతే ఏంటే, తెల్ల దొరల్లా వాళ్ళు కాన్ఫ్లెక్స్ మిల్క్ స్పూన్ తో తింటుంటే నువ్వు వాతలు పెట్టుకోవడం దేనికి? నువ్వు తినేది ఇలాగే ఉంటుంది. మరి గేదెలు స్పూన్ తో తినలేవుగా. దొరికిందొక దద్దు. నందు నందు, ఏంటండి? నేనేం చెప్పాను? నేను బయటికి వెళ్ళేటప్పుడు నువ్వు నాకు ఎదురు రావాలి, అవునా? సారీ మర్చిపోయానండి. మరి ముందు అక్కడికి వెళ్ళు. రండి. ఇది పెళ్ళం అంటే. నువ్వు ఎదురొస్తావా? వచ్చి తగలాడు. రండి. వెళ్ళొస్తాను కాదండి, బాయ్ అని చెప్పాలి. బాయ్. ఓ నాయనో, ఇదేం మనిషి? ఇక్కడ పడుకోబెట్టండి. మెల్లిగా మెల్లిగా. అమ్మా అమ్మా. అయ్యో, ఏమైందండి? సార్ చక్కగా రోడ్డు పక్క నుంచే వెళ్తున్నారమ్మా. ఒక ఆటో ఓడు రయ్యనొచ్చి గుద్దేశాడు. అయ్యో. బయలుదేరి అప్పుడు ఎవరు ఎదురొచ్చారో ఏంటో. ఈ కలర్ అశోక్ బాగుంటుంది కదా? చీ, ఇదానికి నచ్చదు. ఈ ప్యాచ్ డిజైన్ ఆయనకి నచ్చుతుంది. ఇలాంటి ప్యాచ్ డిజైన్ లో అశోక్ వేయడు. అసలు ప్యాచ్ డిజైన్ ఆయనకి లేదు. ఇదే బాగుంటుంది. లేదు, ఇదే బాగుంది. చూద్దామా? బెట్ ఎంత? 100 రూపీస్. డన్. ఏవండి, ఇలా రండి. ఏంటి? ఏ లేదండి, ఈ గ్రీన్ కలర్ షర్ట్ మీ ఫేవరెట్ అని జూలీ తీసింది. ఈ ప్యాచ్ డిజైన్ షర్ట్ నేను తీసాను. మాలో ఎవరి సెలెక్షన్ మీకు నచ్చిందో చెప్పండి. గ్రీన్ షర్ట్ బానే ఉంది, ప్యాచ్ షర్ట్ బానే ఉంది. గ్రీన్ షర్ట్ నచ్చుతుంది కానీ చాలా షర్ట్స్ ఉన్నాయి, ప్యాచ్ షర్ట్ లేదు. నీ సెలెక్షన్ బాగా నచ్చింది. ఎంతైనా నువ్వు నీ భార్య పార్టీయే. థ్యాంక్ యూ. అయ్యో, నా బ్యాగ్ మర్చిపోయాను. జస్ట్ మినిట్. ఓకే. నేను సెలెక్ట్ చేసిన షర్ట్ నచ్చుతుందంటావని ఎంత భయపడ్డాను. థ్యాంక్ గాడ్ నువ్వు నందిని సెలెక్ట్ చేసిన షర్టే బాగుందన్నా. ఏ భార్యకైనా తన భర్త గురించి తనకే పూర్తిగా తెలుసన్న గర్వం ఉంటుంది. అందులో ఏమైనా తేడా వస్తే చాలా అప్సెట్ అవుతుంది. మొత్తానికి మార్కులు కొట్టేశావు. నువ్వు మాత్రం తక్కువ. నా గ్రీన్ కలర్ నచ్చదని నీకు తెలుసు, అయినా ఆ కలరే సెలెక్ట్ చేసి నందిని సెలెక్షన్ ఓకే అనేలా చేసావు. కావాలని నందిని దగ్గర ఓడిపోయావు. సరే, నందిని వస్తుంది.
వెళ్దామా? ఇంటికేనా? నోను, బెట్ లో విన్ అయ్యానుగా, అందుకు స్మాల్ పార్టీ. Oh. కమ్ ఆన్, విల్ హావ్ ఎన్ ఐస్ క్రీమ్. ఓకే. థ్యాంక్ యూ. నేను చాలా మందిని చూశాను గాని మీలాంటి ఫ్రెండ్స్ ని మాత్రం ఎక్కడ చూడలేదు జూలీ. మీరెదరూ వచ్చేప్పుడే ప్లాన్ చేసుకుంటారా, లేకపోతే వచ్చాక అప్పటికప్పుడే సెట్ చేసుకుంటారా? ఏంటో? నేను సెలెక్ట్ చేసిన డ్రెస్ తీసుకోవాలని ఆయనకి నచ్చకపోయినా కావాలని అదే తీసుకున్నారు. నువ్వేమో ఆయనకి నచ్చని కలర్ సెలెక్ట్ చేసి అదే ఆయన ఫేవరెట్ కలర్ అని నాకు బిల్డప్ ఇచ్చావు. అది నందిని, అది నిజంగా నిన్ను చూస్తుంటే నాకు చాలా అసూయగా ఉంది జూలీ. నీ స్థానంలో నేనుంటే ఎంత బాగుండేది. మీ ఇద్దరి స్నేహం మీద 100 రూపాయలేంటి, 1 కోటి రూపాయలైనా పెట్టుకట్టొచ్చు. ఏమండి, మా జూలీకు మంచి సంబంధం చూడమని మీకు ఎన్నాళ్ళ నుంచో చెప్తున్నాను, మీరు ఆ విషయం పట్టించుకోవట్లేదు. ఏం చేయనండి, నేను చాలా సంబంధాలు చూశాను. కానీ ఊళ్ళో మీ గురించి జూలీ గురించి తప్పుగా మాట్లాడుకోవడం వల్ల వచ్చిన వాళ్ళు అట్నుంచటే వెళ్ళిపోతున్నారు. సరే చూద్దాం, కంగారు పడకండి. నందిని, త్వరగా రా, ఫంక్షన్ టైం అయింది. వస్తున్నా. వెళ్దామా? ఏంటి నందిని, కొత్త పెళ్లి కూతురివి, లక్షణంగా పట్టు చీర కట్టుకోకుండా ఈ డ్రెస్ ఏంటి? ఏ బాలేదా? బాగానే ఉందనుకో, కానీ మనం వెళ్లేది ఫ్యాషన్ షో కాదు, పెళ్లికి. అది మీ అక్క ఆడబడుచు పెళ్లికి. ఇలా మోడర్న్ డ్రెస్ లో వెళ్తే ఏం బాగుంటుంది? ఏవండి, మీకు విషయం చెప్తాను, కోపం రాదుగా? లేదు, చెప్పు. నాకు చీర కట్టుకోవటం రాదండి. ఆ? చీర కట్టుకోవటం రాదా? హ్మ్, మరి మన పెళ్లికి ఫస్ట్ నైట్ చీర కట్టుకున్నావుగా? అప్పుడు మా మమ్మీ కట్టింది. అమ్మ దొంగ, ఎంత పెద్ద రహస్యం దాచిపెట్టావే. రా. తలపెందుకు మోస్తున్నారు? 10 మంది చూస్తుండగా అమ్మాయికి తాళి కడితే బాగుంటుంది, చీర కడితే బాగోదుగా. అంటే మీరు నాకు చీర కడతారా? గట్టిగా అరకు, వెళ్ళి చీర జాకెట్ తీసుకురా. చీర ఓకే. కట్టుకోవటం రాదు మళ్ళీ. నాకు జాకెట్ కట్టుకోవడం వచ్చండి. ఆహా, జాకెట్ కట్టుకునే పెళ్ళాం దొరికినందుకు నాకెంత ఆనందంగా ఉందో. వెళ్ళి తీసుకురా. హ్మ్. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే, ఇలా మడతేసి ఇంకో మడతేసి ఈ కుర్చీలన్నిటిని పట్టుకొని ఇప్పుడు ఇలా దొక్కాలి. ఓకే, అయిపోయింది అయిపోయింది. అప్పగింతలకు మనం కొన్న బట్టలన్నీ వాళ్ళకి బాగా నచ్చాయండి. సరే కానీ రేపు వ్రతానికి కూడా పెళ్లి కొడుకు ఒక సూట్ ఏర్పాటు చేయండి. అలాగే. మీ వరకు మన ఏర్పాట్లన్నీ నచ్చినట్టే ఉన్నాయి. అవునండి, వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు. రండి. నమస్కారం. నమస్కారం. యూఎస్ నుంచి పాప ఫోన్ చేస్తుందా? అందరూ కొంచెం దగ్గరగా నిల్చోండి, వీడియో తీయాలి. ఆంటీ మీరుండండి ఆంటీ, వీడియో తీయించుకుందాం. కంపోజ్ అవ్వట్లేదు, ఒక ఇద్దరు తప్పుకోండి, తర్వాత తీద్దాం. చెప్తున్నారుగా, ఇప్పుడు మీరు వీడియో తీయించుకోకపోతే కొంపలే మునిగిపోవు. వెళ్ళండి, తర్వాత తీయించుకోండి. ఏమండి, మీ ఇద్దరు ఇంకొంచెం దగ్గరగా రండి. ఇంకొద్దిగా. ఓకే. అంత కొంపలే మునిగిపోయాని మొదటి పంతిలోనే కూర్చున్నారు. పెద్ద పెద్ద కోటీశ్వర్లు వాళ్ళ పనులు మానుకుని ఈ ఫంక్షన్కి వచ్చారు.
మీరు పీకల దాకా మెక్కే వరకు వాళ్ళు వెయిట్ చేయాలా? మీరేమైనా పెద్ద కలెక్టర్ ఉద్యోగం వెలగబెడుతున్నారా ఏంటి? లేవండి, తర్వాత బంతిలో తీరిగ్గా మెక్కుదురు గాని. ఏయ్, అమ్మా. ఇలా రావయ్యా, ఈ ఆకులు తీసేయ్. ఆగండి, నీకు కొంచెమైనా మర్యాద తెలుసా? భోంచేసే వాళ్ళని ఇలా సగంలోనే లేపేస్తావా? మాకు మేముగా ఈ పెళ్లికి రాలేదు. నువ్వు శుభలేఖిస్తేనే ఈ పెళ్లికి వచ్చావు. స్టేటస్ చూసేదాన్ని మమ్మల్ని ఎందుకు పిలిచావు? ఇక్కడ ఇంతమంది తింటున్నారు, మా ఆయన ఒక్కరే నీకు చీపుగా కనిపించారా? ప్లీజ్. మీరు ఊరుకోండి. నా మొగుడు ఈ రోజు మామూలు మనిషే, కానీ ఏదో ఒక రోజు పెద్ద పొజిషన్ కి వస్తాడు. అప్పుడు మీరంతా మావాడేనంటూ పళ్ళి కలుస్తూ మా ఇంటి మెట్లు ఎక్కుతారు. అప్పుడు చెప్తాను మీ బాగోతాం. రండి వెళ్దాం. ఏంట్రా ఈరోజు ఒక్కడ కూడా రావట్లేదు. అదేరా నేను ఆలోచిస్తున్నాను. ఆ? ఆ. కదా అంత లేదమ్మా. పందిమా ఎంత? 5000. ఓకే, డన్. డన్. టిక్కు టకుం టిక్కు టకుం టిక్కు టకుం. సార్ ఏంటి? ఏమీ లేదు సార్, మేము ఇద్దరు చిన్న పందెం వేసుకున్నాం సార్. ఇద్దరు ఎవరు కరెక్టో మీరే చెప్పాలి. వద్దు బాబు, మీతో మాట్లాడితేనే బుక్ అయిపోతాము. వేరెవరన్నా చూసుకో. వేరే వాళ్ళతో అయితే కుదరదు సార్, పందెం మీతోనైతేనే కుదురుతుంది. నాతోనా? అవును సార్, మీ ఒంటి మీద పైనాపిల్ సైజ్ అంత పుట్టుమచ్చ ఉందని నేను కాదు నీడు పందెం వేసుకున్నాం సార్. పందెం ఎంతో తెలుసా సార్? 5000 సార్. నా ఒంటి మీద మచ్చుందని నువ్వెలా చెప్పగలిగావయ్యా? నాకు ఫేస్ రీడింగ్ చాలా బాగుంది సార్. ముఖం చూసి ఒంటి మీద ఎక్కడ పుట్టుమచ్చలో ఈజీగా చెప్పగలం. ఓ, ఆ, పందెం ఎంత కాశావు? 5000 సార్. నా ఒంటి మీద అసలు మచ్చే లేదు. ఉందని వీడు 5000 పందెం కాశాడు. ఇన్నాళ్లకు దొరికాడు. ఈ రోజు వీడు 5000. పైన పిల్లంత మచ్చ నా ఒంటి మీద. షూర్, పక్క. చూసుకో చూసుకో చూసుకో. ఉందా? లేదండి. ఉందా? లేదండి. ఇక్కడ లేదేంటి? హలో, నా ఒంటి మీద మచ్చ ఉందా? లేదు. లేదు కదా? మేడం, నా ఒంటి మీద మచ్చ ఏమన్నా ఉందా? లేదు. థ్యాంక్ యూ. ఎక్కడరా మచ్చ? లోపల తొడ మీద ఉండుంటదే. తొడ మీదనా? ఆ. బాడీ అయిపోయింది, తొడకొచ్చావా? శృతి, శృతి. అందరూ చూడండి, నా ఒంటి మీద పైనాపిల్ అంత మచ్చుందేమో. ఉందా? లేదు. ఉందా? లేదే. ఆ డింగ్ టక డింగ్ టక డింగ్ ఉందా? లేదండి. సింగ్ 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 సింగ్. చూశారు కదా? ఉందా? ఇంకా చూస్తావేట్రా? 5000 వసూలు చేయి. ఏంటి వసూలు చేసేది? నడి రోడ్డు మీద నిన్ను డ్రైవర్ తో నిలబెడతానని పందెం కట్టాడు, గెలిచాడు. నీకు అసలు బుద్ధి ఉందా? ఎవరికైనా పైనాపిల్ సైజ్ పుట్టుమచ్చు ఉంటుందా? వాడు చూపించమనగానే ఇక్కడ చూసుకో, ఇక్కడ చూసుకో, యాదవ ఫోజులు ఒకటి. ట్రాన్స్ఫర్ అయింది అన్నయ్యకి అయితే మీరెందుకు నాన్న వెళ్ళడం? మాతోనే ఉండొచ్చు కదా. నీకు తెలుసు కదరా, పిల్లల్ని చూడకుండా నేను ఉండలేనని. అయినా ఎక్కడికి వెళ్తున్నావు? పక్కూరేగా, 10 మైళ్ళ దూరం. అప్పుడప్పుడు వస్తుంటాగా. సరే. జూలీ, మళ్ళీ నీ పెళ్లికి వస్తామమ్మా. వెళ్ళొస్తాం నందిని. రండి. వెళ్ళొస్తాం. బాయ్. బాయ్. నిన్న మా అమ్మ దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. ఏం రాసింది? నాకేదో మ్యాచ్ వచ్చిందంట. ఇలా ఇవ్వు. ఏదో ఖర్చు ఇవ్వు. వాచ్మ్యాన్, ఇలా రా. ఏంటమ్మా? ట్యాప్ పాడైపోయింది. నీళ్లు చూడు ఎలా వేస్ట్ అయిపోతున్నాయో. ప్లంబర్ ని తీసుకొచ్చి రిపేర్ చేయించు. అలాగే అమ్మా. తెలిసిన నాకైతే అప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. మరేంటి? కానీ అమ్మే తొందర పెడుతోంది. ఈసారి తప్పదు. మిస్టర్, ఇది స్కూల్. ఈ కాంపౌండ్ లో సిగరెట్ కాల్చకూడదు. మిమ్మల్ని చూసి పిల్లలు కూడా చెడిపోయే అవకాశం ఉంది. ఏయ్, ఆయన ఎవరో తెలుసా నీకు? ఎవరైతే ఏంటి? స్కూల్లో సిగరెట్ కాల్చకూడదు. మిస్టర్, సిగరెట్ పారేయండి.
ఆయన ఎవరో తెలియకుండా అలా మాట్లాడిస్తావేంటి? ఆయన ఈ స్కూల్ కరెస్పాండెంట్ గారి అబ్బాయి. తలుచుకుంటే నేను డిస్మిస్ చేయగలరు. అనవసరంగా తిట్టాననుకుంటున్నావు కదా? అదేం కాదు, ఆయన చేసింది పద్ధతి కాదని చెప్పాను. డిస్మిస్ చేస్తారా? చేయని. కరెస్పాండెంట్ కొడుకు అయితే అవ్వచ్చు కానీ తప్పు తప్పే. ఇదిగో అయ్యి బాబోయ్, ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందిరా. ఇక్కడే ఎక్కడో తినేసి వెళ్ళిపోదాం. లేదురా, ఇంట్లో నా గురించి నందిని వెయిట్ చేస్తుంది. నేను తినందే తను తిందో. హే, ఈ రోజుల్లో మొగుడు బుర్ర తినే పెళ్ళాలన్నారు కానీ బువ్వ తినకుండా ఎదురు చూసి వాళ్ళు ఎక్కడ ఉన్నారా? నిజంరా, నేను తిని మిగిల్చిందే తను తింటుంది. అలాగే అలవాటు చేసుకుంది. నా పెళ్ళం ఇంకా బెటర్. అది తినగా మిగిలింది నేను తినాలి. వారిని. సరే సరే, నువ్వు బయలుదేరు. మేము ఎక్కడ ఏదో ఒకటి తినేసి ఇంటికి వెళ్తాం. రే, మీరు రండ్రా, ముగ్గురు కలిసి మా ఇంట్లో తృప్తిగా పోంచేద్దాం. వద్దురా, ఇంత అర్ధరాత్రి ఆమె డిస్టర్బ్ చేయడం ఎందుకు? ఏం పర్వాలేదు, వచ్చిన అతిథులను మర్యాద చేయడంలో మా ఆవిడ ఫస్ట్. ఆ? సరే, సడన్ గా గెస్ట్ వస్తే ఇంట్లో భోజనం ఉండదు కదరా. అలాంటి ప్రాబ్లం ఏం లేదు. మా ఇంట్లో ఎప్పుడు ఒక మనిషికి ఎక్స్ట్రా ఉంటుంది. ఒకవేళ లేకపోతే 2 నిమిషాల్లో రెడీ చేస్తుంది. ఆ? 2 నిమిషాల్లోనా? వచ్చి చూడండి రా, రండి. ఓకే, పద. ఇప్పుడు ఏదో 2 స్పెషల్ ఐటమ్స్ చేస్తుందిరా. నందిని, ఏంటండి ఒక టైము పద్ధతి లేకుండా అర్ధరాత్రులు వస్తారు? భోజనమేగా డైనింగ్ టేబుల్ మీద ఉంది. రోజులాగే మీరే పెట్టుకుని తినండి. ఓ, అది నందిని కొంచెం నీరసంగా ఉన్నట్టుందిరా. మనం వడ్డించుకుందాం. ఓకే, కమ్. రండి, ప్లేట్ తీసుకో. రా, నువ్వు కూడా తీసుకో. యా, రండి, తీసుకో. రైస్. ఓ, ఇది సరిపోద్ది. ఏమండి, చికెన్ బాగుందని మొత్తం నేనే లాగించేశాను. ఈ ఒక్క రోజు మిగిలిన దాంతో అడ్జస్ట్ చేసుకోండి. ఓకే 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 ఓకే. వేసుకో. అది నెయ్యి కావాలా? వద్దు, ఇదే నెయ్యిలో ఉంది. ఆహా, అది ఏంటది? నేను తినగా మిగిలింది తను తినకపోతే మా ఆవిడ నిద్రపోదు. ఏమండి, అన్నం కొంచెమే ఉంది. ఏం మిగిల్చకండి, కుక్కకి ముందే వేసేశాను. ఏవండి, మీరొక్కరే వచ్చారు కదా, ఫ్రెండ్ గిండని ఏ తలమార్చిన వాడిని తీసుకురాలేదుగా? ముఖ్యంగా ఆ బొండాంగాడు, అదే రమేష్, రాలేదు కదా? గురే, నీ నందిని కంటే నా పెళ్ళమే బెటర్ రా. తన్న తిట్టిన సాయంత్రం వచ్చేటప్పటికి శుభ్రంగా భోజనం పెడుతుందిరా. చేయి కొడుకుంటావా? వద్దులే, వాటర్ వేస్ట్. బాబు అశోక్, ఏంటమ్మా? ఇక్కడ జరిగిన చరిత్ర మన మధ్యనే ఉండని. బయటికి లీక్ అయితే మన ఇద్దరు స్టేటస్ కి అంత మంచిది కాదు నాయన. ఓకే. ఒరే, మనిషి అని కూడా ఎవడో తినరా. 2 నిమిషాల్లో వంటలంట ఇలాగే ఎడుతాయి. అసలు ఈ నందినికి అసలు ఏమైంది? వాళ్ళ నీకు కొంచెమైనా మేనస్ ఉందా? ఫ్రెండ్స్ ని భోజనాన్ని పిలిస్తే ఇలా ఇన్సల్ట్ చేస్తావా? నాకు మేనేజ్ కాదండి, మీకు కల్చర్ తెలుసా? ఇంట్లో పెళ్లి కాని అమ్మాయి ఉంది. అర్ధరాత్రులు మీరు ఇలా ఫ్రెండ్స్ ని ఇంటికి తీసుకొస్తే చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు? రేపు అమ్మాయి పెళ్లికి ఏదైనా ప్రాబ్లం వస్తే? మీరు ఫ్రెండ్స్ తో వచ్చారని నాకు ముందే తెలుసు, అందుకే అలా మాట్లాడాను. మీకోసం ఉంచిన హాట్ ప్యాక్ ని దాచేసి కావాలనే ఇలా చేశాను. రేపు పగలు మీ ఫ్రెండ్స్ ని ఇంటికి పిలవండి, 4 రకాల వంటలతో అన్నం పెడతాను. మీరు కూర్చొని వడ్డిస్తాను. అది నా నందిని. నేను తీస్తాలే. నానా, చలేస్తుంది బయట. నానా, మీరు ఆగండి. మీరు వెళ్ళి పడుకోండి. అది కాదురా, వాడు బయట. ఉండనివ్వండి. ఇలా అర్ధరాత్రి దాటి రావడానికి ఇదేమైనా మిడ్ నైట్ పబ్ అనుకుంటున్నాడా, డిస్కోతే క్లబ్ అనుకుంటున్నాడా? వాడిలా వేలాపాల లేకుండా వస్తుంటే మీరెళ్ళి తలుపు తీస్తారా? ఈ రోజు నుంచి ఎవరు తలుపు తీయడానికి వీల్లేదు. అలా చేస్తేనే వాడికి బుద్ధి వస్తుంది. మీరు వెళ్ళి పడుకోండి. రోజుతో అలవాటైపోయింది వెధవకి.
మా అన్న తలుపు తీయట్లేదురా, ఈ రోజు మీ ఇంటికి వెళ్దాం. అయ్యి బాబోయ్, నీతో తిరుగుతున్నందుకే మా బాబు పచ్చి బుద్ధుల స్టేజ్ నుంచి పండు బుద్ధుల స్టేజ్కి వచ్చాడు. ఇప్పుడు నేను ఇంటికి తీసుకెళ్తే మేడపెట్టి బయటకి ఎండేస్తాడు. సరే వెళ్ళండి రా. రేయ్ నువ్వు పదరా బాబు, తొందరగా పద. ఎవరది? నేనే మావా. ఓ నువ్వా? లోపలికి రా. ఏంటల్లుడు ఈ టైంలో? అది ఇంటికి లేట్ గా వెళ్ళుంటాడు. అక్కడ తలుపు తీసుండరు, అందుకే ఇక్కడికి వచ్చాడు. ఇది మామూలే కదమ్మా. సరే గాని అల్లుడికి చాపాదిని తీసుకురా. తీసుకురా. గుడ్ నైట్ మావా. గుడ్ నైట్. అల్లుడు సారీ అడగటం మర్చిపోయాను. ఏమైనా తిన్నావా? తిన్నాను. ఊరంతా బలాదూర్ తిరిగొచ్చాడు, ఏం తినుంటాడు? ఇంట్లో తినడానికి ఏమైనా ఉందమ్మా? బ్రెడ్ ఉంది, పాలున్నాయి. ఆ బ్రెడ్ ఇచ్చి పాలు కాచివమ్మా. అలాగే. అల్లుడు వెళ్ళి తిను, తర్వాత మాట్లాడుకుందాం. వెళ్ళల్లుడు. అవును, నువ్వేం సాధించావని రాత్రులు లేట్ గా ఇంటికి వెళ్తావు? మీ వాళ్ళు నిన్ను తిట్టడంలో తప్పే ఉంది. ఇదిగో ఇలాంటి అడ్వైజులు వినేవాడిని అయితే మా ఇంట్లోనే ఉండేవాడిని. అయినా నాకెందుకులే. ఏంటమ్మా వెతుకుతున్నావు? ఏం లేదన్నా. అగ్గిపెట్టే ప్యాంట్ జేబులో ఉంది. రా 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 రా. ఇదిగో. ఆహా, గోల్డ్ ఫ్లే కింగ్స్. ఏమో అల్లుడు అయిందా? అయిపోయింది అయిపోయింది అయిపోయింది. పట్టు, వస్తా. గుడ్ నైట్. గుడ్ నైట్. ఎప్పుడు నీతులు చెప్పడానికి గాని ఇతరుల తప్పులు ఎత్తి చూపించడానికి గాని ప్రయత్నం చేయకు. రెండు పూర్తిగా తెలిసిపోయింది. కొంచెం చట్నీ వేసేలే. నీళ్ళ లాంటివని నిరూపించబడ్డాయి. అర్థమైందా? వస్తా. అయ్యో, అమ్మా ఈ డౌట్ కొంచెం క్లియర్ చేయమ్మా. నేను సీరియల్ చూస్తున్నప్పుడే నీకు డౌట్ వస్తుంది. నీ డౌట్ ఎక్కడికి పోదు. కానీ నా సీరియల్ మళ్ళీ రాదు. ఓ 10 నిమిషాలు ఆగు. ఏదో పెద్ద ఫస్ట్ క్లాస్ వెలగబెట్టే దానిలో డౌట్లు గ్యూట్లను చంపేస్తుంది. చాలా టచింగ్ గా ఉంది కదండి. అబ్బా కారమే. ఏంటి బాబు గారు పరిగెత్తుకుంటూ వస్తున్నారు? రథం కుక్క కరవడానికి వస్తుందండి. ఆశ్చర్యంగా ఉంది. ఒక కుక్క మరో కుక్కని కరవడమా? వెళ్ళండి మెక్కండి. ఈయనొకడు. హేమా హేమా. రండి నాన్న. ఏం అల్లుడు గారు బాగున్నారా? రండి మామగారు కూర్చోండి. నాన్న టిఫిన్ తింటారా? వద్దమ్మా, ఒక కప్పు కాఫీ పట్టరా. అలాగే. ఏంటల్లుడు ఇంకా అలాగే ఉన్నట్టున్నావు? లేదే, ఒక ఇంచు పెరిగానే. నేను అన్నది అది కాదు. నీ వయసులో ఉన్నవాళ్ళు చక్కగా నెలకు 10,000 సంపాదించుకుంటూ పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో సంతోషంగా ఉన్నారు. నువ్వు మాత్రం ఇంకా గాలికి తిరుగుతున్నావేంటా అని. మీ వయసులో ఉన్న రామారావు రాజారావు ఎప్పుడో పాడెక్కారు. మరి మీరు ఇంకా బతికే ఉన్నారేంటి అని నేనేమైనా ఫీల్ అయ్యానా? ఏంట్రా చిన్నంతరం పెద్దంతరం లేకుండా ఆ మాటలు? ఆయన ఎవరు అనుకుంటున్నావు? మీ వదిన నాన్నగారు, అంటే నాకు మామగారు. ఆయన్ని పట్టుకుని మర్యాద లేకుండా మాట్లాడడానికి నీకు నోరెలా వచ్చింది? ఆయన మాత్రం మర్యాదగా మాట్లాడా? దేనికైనా అడ్డంగా వాదిస్తావు. నీకంటే 2 ఏళ్లు చిన్నోడు. తమ్ముడు చూసి బుద్ధి తెచ్చుకో. ఎంసీఏ పూర్తి చేసి ఫారెన్ వెళ్ళబోతున్నాడు. నువ్వు ఉన్నావు దండ ఖర్చుకి. ఎప్పుడు చూసినా క్రికెట్ క్రికెట్ అంటూ ఊళ్ల మీద పడి తిరుగుతుంటావు. నిన్ను పెంచే కన్నా ఓ గేదెని పెంచితే 4 లీటర్లు పాలైనా ఇస్తుంది.
రేయ్ అగ్గిపెట్టుందా? అగ్గిపెట్టి ఉందా నుంచి నోటితో అడగచ్చు కదరా, ఇలా వరస్ట్ గా యాక్ట్ చేస్తా అడగలా. అదే ముక్కుపుడు కావాలంటే ఎలా అడుగుతారా, ఇలా ముక్కులేటట్టు అడుగుతావా? ఏత్తావా అని అగ్గిపెట్టలేదు. ఎవరికి తల వంచకు. ఇది కావా? టైం ఎంత అయింది? టైం ఎంతైందని నోటితో అడగచ్చుగా, చెయ్యి చూపించి అడగాల. ఒంటేలకు వెళ్ళాలంటే ఎలా అడుగుతావు? ఇలా చూపించి అడుగుతావా? కుయ్యా. నేను నీకు టైం చెప్పను, ఎందుకంటే వాచ్ తిరగట్లేదు. చలి ఎక్కువగా ఉంది కదరా. చలికాలం చల్లగా ఉండక వేడిగా ఉంటదా? తెగోనికి తొందర బాబు. మావా ఈ టైంలో 2 పెగ్గులు పీకితే ఆట అదిరిపోద్దు కదా. కరెక్ట్ అల్లుడు, కానీ జూలీ వచ్చే టైం అయింది. జూలీ స్కూల్ ఫంక్షన్ అయ్యేసరికి 11 అవుతుంది మావా, అంతలో 2 పీకుతాం. అంతేనేటరా? అంతే. రేయ్, నువ్వు వెళ్ళి నా బీరువాలో 2 బాటిల్స్ ఉన్నాయి, పట. వెళ్ళు. అది మావ అంటే. బాత్రూమ్కి వెళ్ళా. నిన్ను నమ్మలేను రోయ్, నువ్వు తాగినా తాగుతావు. వాడి చస్తే నమ్మడీడు. ఇప్పుడు తాగు. రేయ్ ఎందుకురా ఇలా తాగి తాగి ఆరోగ్యాలు పాడు చేసుకుంటారు? తాగపోతే చస్తారా మీరు? చచ్చా, మీతో ఫ్రెండ్షిప్ చేస్తున్నందుకు నాకు చాలా అవమానంగా ఉందరా. ఈ పరిస్థితుల్లో ఎవరిని చూస్తే నేను కూడా మీతో తాగి చెడిపోతున్నాను అనుకుంటారు. అయినా నువ్వు కూడా ఏంటి మావా, పెద్ద అడవై ఉండి ఇలాంటి ఎదలతో కూర్చొని తాగుతున్నావు? అయినా ఇదంతా జూలీ చూస్తే ఎంత ఫీల్ అవుతుంది? నువ్వు ఇప్పుడొచ్చా జూలీ? వీళ్ళని చూసి తాగుబోతులేని ముద్రేకి జూలీ. పైకి చెడ్డవాళ్ళుగా కనపడినా నిజానికి వాళ్ళు చాలా మంచివాళ్ళు. నువ్వేం బాధపడకు, వాళ్ళని మార్చగలననే నమ్మకం నాకుంది. డ్రింకింగ్ ఈజ్ ఇన్సూరియస్ టు హెల్త్. ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళు నా మాట వినరు, కానీ నేను మాత్రం. చూసావు జూలీ, మంచి చెప్తే వీళ్ళకి ఎక్కడం లేదు. అంతే. నటించింది చాలు. నువ్వు కూడా వాళ్ళతో కలిసి తాగావు. నీ మొహం చూస్తేనే తెలుస్తుంది. లే జూలీ, నువ్వు అనవసరంగా అబద్ధం చెప్పకు. ఇప్పటికే మా ఇల్లు షాపు అప్పుల్లో ఉన్నాయి. అదే కాక నాన్నకి హార్ట్ ప్రాబ్లం. ఇలా తాగి తాగి ఆయనకి ఏమైనా అయితే నా పరిస్థితి ఏంటి? ఇవేం తెలుసుకోకుండా నువ్వు ఆయనతో చేరి తాగి తందనాలాడుతున్నావు. ఏంటిది? ఇక మీద మేమే కాదు, మామి కూడా మందు తాగడు. ఎలా? రేపు చూడు. ఇదేంటల్లుడు, ఉన్నట్టుండి ఇలా మారిపోయావేంట్రా? తప్పు. స్వామిని ఒరే గిరే రారా పోరా అనకూడదు స్వామి. తప్పే స్వామి. అవును, తమరు సైట్ సీయింగ్ కూడా గుడికెళ్లరు, అలాంటిది ఏకంగా మాలేసుకుని ఇంత నిష్టగా మాట్లాడుతున్నారు. ఇంత జ్ఞానోదయం తమరికి ఎప్పుడు కలిగిందో? బుద్ధుడికి బోధి చెట్టు కింద ఉన్నప్పుడు, నాకు నిన్న తాగుతున్నప్పుడు. ఓహో. ఇంట్లో ఒకడిని పవిత్రమైన మాలేసుకున్నాను. నా ఇంట్లో వాళ్ళైతే మందు తాగరు, మాంసం ముట్టరు. ఏంటి వేళాకోళంగా ఉందా? మీరు అపార్థం చేసుకున్నారు. నేనేమన్నానంటే, ఇంట్లో ఒకరు మాల వేసుకుంటే ఆ ఇంటికి చెందిన వారు ఎవరైనా మందు తాగరు, మాంసం ముట్టరు, అంతే. మీరు తాగొచ్చు, మీరు తినొచ్చు. ఎస్. నన్ను చంపకురా. 25 ఏళ్లుగా మందుకు అలవాటు పడ్డ నాలిక సడన్ గా మానమంటే ఎలా? మళ్ళీ మీరు అపార్థం చేసుకున్నారు. మిమ్మల్ని తాగొద్దని లేదే, నా ఫ్యామిలీ మెంబర్స్ తాగకూడదన్నాను, అంతే. అసలు ఏంటి స్వామి నీ ఉద్దేశం? ఇదిగో, మీరు అనవసరంగా భుజాలు దడుకుంటున్నారు. మీరెందుకంటే ఫీల్ అయిపోతున్నారు? నేనేమన్నా మీ ఫ్యామిలీ మెంబర్ నా? నేనన్నది ఏంటంటే, హరిపోయిన రికార్డ్ లాగా చెప్పిందే చెప్పొద్దు. నేనేం చేయాలో నాకు బాగా తెలుసు. జస్ట్ మినిట్. ఇప్పుడు ఓకేనా? స్వామియే శరణమయ్యప్ప, అంతా నీ దయ. మావా స్వామియే శరణమయ్యప్ప. చాలా
రండి మీరు రెండో వాడు శబరిమలే వెళ్ళాడా? ఆహా పర్వాలేదే. చూడండి బావగారు, మీకు విషయం చెబుతాను, ఏమీ అనుకోరు కదా. మీ వాడు ఎప్పుడు చూసినా పీటర్ ఇంట్లోనే ఉంటున్నాడు. పొద్దస్తమానం వాడు కూతురు జూలీతో ఎక్కలు పక్కపక్కలు. అదేవాడు బావగారు, వాళ్ళు చిన్నప్పటి నుంచి స్నేహితులు. ఇప్పుడు అలాగే అనిపిస్తుంది. చూస్తూ ఉండండి, ఏదో ఒక రోజు మీ వాడు ఆ అమ్మాయితో మీ ముందుకు వచ్చి నిలబడతాడు. ఈవిడే మా ఆవిడ అని మీ నెత్తి మీద ఓ పిడుగులాంటి బాంబేస్తాడు. అలాంటిదేం జరగకముందే మీ వాడిని అదుపులో పెట్టుకోండి. ఏదో బావగారు కదా అని చెబుతున్నాను, జాగ్రత్త పడండి. మా అల్లుడు కూడా ఆఫీసు ఫోన్ చేసి చెప్పేస్తాను. అమ్మాయి పేరు మంజుల, బిఎస్సి వరకు చదువుకుంది. లక్ష్మీదేవిలా లక్షణంగా ఉంటుంది. ఇక ఆస్తిపాస్తులంటారా, కోటీశ్వర్ల బిడ్డ, ఒక్కగానొక్క కూతురు. మీకు గనక నచ్చితే ఇదిగో ఈ ఫోటో చూడండి. అమ్మాయి చాలా బాగుంది కదండి, అందంగా ఉంది. ఎందుకైనా మంచిది ఒకసారి తమ్ముడు అభిప్రాయం కూడా కనుక్కో. వాడిని అడగడం ఎందుకు నానా? మనం ఓకే అంటే వాడు తాళి కట్టేస్తాడు. అమ్మాయి లక్షణంగానే ఉంది. ఓ పని చేయండి, ముందు పెళ్లి చూపులకు ఏర్పాటు చేయండి, మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. అలాగేనండి, శుభం, వెళ్ళొస్తానండి. ఆపండ్రా, ఇంకా కన్ఫర్మ్ కాలేదురా. జూలీ, నువ్వు అమ్మాయిని చూసి నచ్చిందంటేనే నేను తాళి కడతాను. నాకు నచ్చలేదంటే నువ్వు అలా అనవు, నీకు నచ్చుతుంది. చూద్దాం. చూడు రే, అమ్మాయిని చూడటానికి మీరు నాతో వస్తున్నారు. ఓకే ఓకే ఓకే. అలాగే పెళ్లి కొడుకు కూడా కాఫీ ఇవ్వమ్మా. పెళ్లి కొడుకు అన్నయ్య గారికి కూడా కాఫీ ఇవ్వమ్మా. అమ్మాయి మాకు బాగా నచ్చిందండి. అయితే ఇక ముహూర్తాలు పెట్టుకోవడమే ఆలస్యం. చాలా సంతోషం. పేరయ్య గారు, పెళ్లి కొడుకు అన్నయ్యకి ఇంకా పెళ్లి కాలేదంటగా? అదో ప్రశ్నటండి. చేతి ఖర్చుల కోసం 5దో 10దో ఇప్పటికీ వాళ్ళ అన్నయ్యని యాచిస్తూ ఉంటాడు. అలాంటి వాడికి పిల్లనెవడిస్తాడండి? ఓ, తమ్ముడిని వచ్చే నెలలోనే జాబ్ లో జాయిన్ అవ్వమని ఫారెన్ నుంచి ఆర్డర్స్ వచ్చాయి. మనం ఈ నెలలోనే ముహూర్తం పెట్టుకుంటే పెళ్ళయ్యాక భార్య భర్తలు కలిసి హ్యాపీగా ఫారెన్ వెళ్ళడానికి బాగుంటుంది. అయితే వచ్చే వారమే మంచి ముహూర్తం ఉంది, ఆ రోజే పెళ్లి జరిపించేద్దాం. సారీరా, వస్తారా? పెళ్లి చూపులు చిన్నోడు కన్నా నాకు తెలియదురా. మీ అన్నయ్య చెప్పలేదు, పెళ్లిళ్ళ పేరయ్య చెప్పలేదు. చెప్పుంటే అసలు వచ్చేవాడిని కాదు. పోతే పోయింది వెదవ సంబంధం. అయినా అమ్మాయి ఏంటి అలా దిష్టి పెడతలా ఉంది? నాకేం నచ్చలేదు బాబు. మొత్తానికి పెద్ద గండం తప్పింది. నీకున్న పర్సనాలిటీకి టాలెంట్ కి ఐశ్వర్యరాయ్ లాంటి అమ్మాయి వస్తుంది. ఈ దిష్టి పెడతకే నేను తగనంటే ఇక ఐశ్వర్యానికి నేను ఎలా తగ్గవాడినవుతాను? నాకు పెళ్లి కాలేదని నేను బాధపడలేదు, కానీ రేపు పిల్ల నీకు కాదు తమ్ముడు కానీ ఒక్క మాట చెప్పొచ్చు కదా. అసలు నేను అక్కడికి వెళ్ళేవాడిని కాదు. ఇలా అవమానించే కంటే మా రెండో వాడు చచ్చాడని చెప్పి ఈ పెళ్లి చేయొచ్చు కదా. చూడశోక్, జలపాతం చూసేవాడికి కింద పడిపోతున్నట్టుగా కనిపిస్తుంది, కానీ అది మరుక్షణమే పరవళ్లు తొక్కుతూ నదిగా పరుగులు పెడుతుంది. నిన్ను చూసేవాడికి నువ్వు తక్కువగా కనిపించొచ్చు, కానీ నువ్వు ఎంత ఎత్తు ఎదుగుతావో నాకు తెలుసు.
ఇది నీకు అవమానం కాదు, నువ్వు ఎదగటానికి ఉపయోగపడే అనుభవం. ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు నువ్వు క్రికెట్లో పెద్ద ఆటగాడివవుతావు. ఈ రోజు నిన్ను చూసి అవమానించిన వాళ్ళందరూ ఆ రోజు నిన్ను చూసి సిగ్గుతో తలదించుకుంటారు. Are you ready, Ashok? Okay. No, Ashok, this is not the right way to play. Instead of playing towards covers, try and play towards mid-off. Okay. You got it? Okay. Come on, try. Yeah, good shot. If your elbow is straight, your bat will automatically come straighter. మీరు ఇట్లానే మెయింటైన్ చేస్తే రంజీ ట్రోఫీ కాదు, ఇండియా కూడా తప్పకుండా ఆడతాడు. ఆల్ ది బెస్ట్, అశోక్. థ్యాంక్ యూ వెరీ మచ్. రే కొంచెం స్లోగా నడపరా, కార్ అసలే మంద కాదు, యాక్సిడెంట్ అయితే రిస్క్ లో ఓడిపోతాం. రేయ్, నన్నైనా అనుమానించు గాని నా డ్రైవింగ్ మాత్రం అనుమానించకరా. 200 కిలోమీటర్ స్పీడ్ తో దూసుకెళ్ళిపోతా. దేవుడా దేవుడా దేవుడా. హెడ్ లైట్ కూడా పోయింది. కళ్ళు మూసుకొని రవి చూస్తున్నావా? బంగారం లాంటి షకీలాని గుద్దేశావు. షకీలా? ఎస్, నా కారు పేరు షకీలా. సార్ సారీ సార్. సార్ ఫస్ట్ మీరు టెన్షన్ ఫీల్ అవ్వకండి. టెన్షన్ ఫీల్ అవ్వకుండా ఎలా ఉంటావయ్యా? తప్పు చేసింది నువ్వు, రాంగ్ సైడ్ లో వచ్చావు. అది కాదు సార్. సార్ మీరు స్పీడ్ గా వచ్చారు, మేము స్పీడ్ గా వచ్చాం, ఇద్దరం గుద్దుకున్నాం. అయ్యింది ఏదో అయిపోయింది. ఎందుకు సార్ దీని ఇంత పెద్ద మ్యాటర్ చేస్తారు? సార్ మీ కారు డ్యామేజ్ అయింది, మా కారు డ్యామేజ్ అవును అయింది. సార్. సార్ మీరు కోపట్ట మనసు కొంచెం కూల్ గా ఆలోచించండి సార్, ప్లీజ్ సార్. నీతో నాకు మాట్లాడాయా? ఇప్పుడే పోలీసులు పిలుస్తాడు, ఫోన్ చేసి. అయ్ బాబోయ్. హలో పోలీస్ స్టేషన్. సార్ ఇప్పుడు హలో? ఎందుకు సార్ అనవసరంగా పోలీసులు? వాళ్ళు వస్తే మీ దగ్గర డబ్బులు నొక్కేస్తారు, నా దగ్గర డబ్బులు అవును నొక్కేస్తారు. సార్. సార్ నా మాట ఏనండి సార్, మన ఇద్దరం కలిసి ఒక అండర్స్టాండింగ్ వద్దాం సార్. నీతో నాకు అండర్స్టాండింగ్ ఏంటయ్యా? అండర్స్టాండింగ్ నీతో నాకు అండర్స్టాండింగ్ ఏంటి? ఈ పోలీసులు ఒకళ్ళు 100 నెంబర్లు ఇస్తారు, ఒకటి గెలిచావదు. రిలాక్స్ అవ్వండి గురువు గారు, ముందు ఈ పెగ్గు కొట్టండి. నేను ఎవరయ్యా? సార్ పర్వాలేదు సార్, తాగండి సార్. ఫ్రెండ్షిప్ లోనే రకరకాలుగా మొదలవుతాయి. మన ఫ్రెండ్షిప్ ఈ యాక్సిడెంట్ ద్వారా మొదలైంది అనుకుందాం. సార్ ముందు మీరు రిలాక్స్ అవ్వండి సార్, తర్వాత మేము ఏం చేయాలో డిసైడ్ చేద్దరు గానీ. తీసుకోండి సార్. థ్యాంక్స్. థ్యాంక్స్ ఎందుకు సార్? నో థ్యాంక్స్. ఇన్నాళ్ల నా లైఫ్ కెరీర్ లో నీలాంటి ఆణిముత్యాన్ని నేను ఇంతవరకు చూడలేదయ్యా. మిమ్మల్ని మీట్ అయినందుకు నా మనసు పొంగిపోతుందయ్యా. గ్లాడ్ టు మీట్ యు. ఐ లవ్ యూ సార్. ఐ కూడా లవ్ యూ సార్. సార్ మీరు ఇంకో పెక్క తాగండి సార్, లేకపోతే నేను ఒప్పుకోను. ఇంకో పెగ్గ మీకు? ఎక్స్క్యూజ్ మీ, మీ దగ్గర సెల్ ఫోన్ ఉందా? ఎస్, అబ్బా హియర్ ఇట్ ఈస్. హలో పోలీస్ స్టేషన్ అండి. ఇక్కడ ఒకడు బాగా మందు కొట్టేసి కార్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చి నా కారు గుద్దేశాడు సార్. వెంటనే వచ్చేస్తున్నారా? వచ్చేయండి సార్, మేము ఇక్కడ బైపాస్ రోడ్ ఎంట్రన్స్ లో ఉన్నామండి. ఓకే సార్, నేను ఎక్కడికి పారిపోకుండా గట్టిగా పట్టుకుంటాను సార్. వచ్చాండి, కుళ్ళ పొడిసేయండి. రే ఏంట్రా చేతిలో? ప్రోగ్రెస్ రిపోర్ట్స్ బాబాయ్. ఏదిటి? రే ఏంట్రా ఈ మార్కులు అన్ని 9, 10? నేను స్కూల్లో ఉన్నప్పుడు నాకు ఎన్ని వచ్చాయో తెలుసా? అన్ని 80, 90. నా ఇన్స్పిరేషన్ తో బాగా చదువుకొని నాలాగా పైకి రావాలని కోరుకోండి. వెళ్ళి మీ నాన్నకి చూపించండి.